ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అవకాశాలను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమనుకుంటున్నారు? బ్రహ్మాండమైన అవకాశం ఉందని ఆయన ఏమన్నా భావించటం లేదా? వరుసగా తెలుగు ఛానళ్లకు వరుసగా కాదు పరిమితంగా చాలా ఇస్తున్న ఇంటర్వ్యూస్ కనుక చూస్తే మనకు అలాంటి అభిప్రాయం కలుగుతుంది. అందులో ప్రధానమంత్రిని చేసే ఇంటర్వ్యూలు బాగా స్క్రిప్టెడ్, అవి ముందుగా అనుకొని ఆ ప్రశ్నలు చూపించి జవాబులు ఎలా ఉంటాయి ఇదంతా దాని ప్రకారం జరుగుతాయి. గతంలో ఒక ఛానల్కి ఇచ్చారు ఆయన చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ, నిన్న మళ్ళీ ఒక ఛానల్కి ఇచ్చారు. దీంట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తెలంగాణ గురించి చెప్పిన ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం ఎక్కువగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేశారు, అది మళ్ళీ వస్తుంది అనుకోవడం లేదు అన్నారు. చాలా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ మీద వ్యక్తిగతంగా ఏమీ కామెంట్స్ చేయలేదు, ఇది రైట్ అది తప్పని మామూలుగా పవన్ కళ్యాణ్ లేకపోతే చాలామంది అంటున్నట్టుగాను లేకపోతే విమర్శలు ఉన్నట్టుగా ఇసుక గనులు ఇలాంటి అంశాలను ప్రస్తావించారు. ఇంకా అంతకుమించి ఆయన దాన్ని ఏమీ పొడిగించలేదు. వచ్చేసారి ప్రభుత్వం రాకపోవచ్చేమో అనుకుంటున్నానని చెప్పి వదిలిపెట్టారు. పొత్తుల విషయం జగన్తో మాకేం పొత్తు లేదు, ఆయా సందర్భాల్లో ఆయన మద్దతు ఇచ్చి ఉండొచ్చు, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ముఖ్యమంత్రి నేను ప్రధానమంత్రి కాబట్టి మా మధ్య సంబంధాలు ఉంటాయి, ఎవరితో అయినా అటువంటి సంబంధాలు కలిగి ఉంటాము అని చెప్పారు. ఒక విధంగా ప్రధానమంత్రి ఇచ్చిన వివరణ వైసీపీ వాదనకు అనుకూలంగా జగన్కు కూడా కొంచెం చెప్పుకోవడానికి వీలుగా చేశారు అని మనం అనుకోవాల్సి వస్తుంది. అలా మనకు అభిప్రాయం కలుగుతుంది అదంతా మనం విన్నప్పుడు. చాలా జాగ్రత్తగా ఇంకా అంతకుమించి ఒక పరిధి దగ్గర ఆయన దాన్ని ఆపేస్తే తెలుగుదేశం జనసేన జగన్తో మాకెప్పుడు పొత్తు లేదు, మా మిత్రపక్షం కాదని అంటూనే తెలుగుదేశం పార్టీ మాకు ఎప్పటి నుంచో గతంలో కూడా మిత్రపక్షంగా ఉంది, ఇప్పుడు కూడా ఉంది అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏతో లేదా బీజేపీతో చెలిమి టీడీపీకి నష్టం చేస్తుందనే అభిప్రాయం బలంగా ఉన్నప్పుడు, అలాగే వాళ్ళది పొత్తు వీళ్ళేమో తొత్తులు అని ఇలాంటి వాదనలు కూడా జరుగుతున్నప్పుడు మోదీ మాకు తెలుగుదేశంతోనే పొత్తుంది కానీ జగన్తో ఎప్పుడూ లేదు అనే స్పష్టత ఇవ్వడం అన్నది రాజకీయంగా కొంచెం కావాలని ఇచ్చినటువంటి స్పష్టత అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇంకా రెండో విషయం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళతో కలిసి వెళ్తున్నాము రాష్ట్రం కోసం, అలాగే ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు గౌరవించాలి, ప్రాంతీయ పార్టీలకు బలం ఎంత ఉంటుంది అనేది కాదు, మా నుంచి వాళ్ళు దూరం అయిపోయి ఉండొచ్చు, అయినా కానీ స్థానిక విషయాల కోసం మనం చేయాల్సి వస్తుంది, ఈ విధంగా అన్నారు. అంటే చెప్పిన దాంట్లో తెలుగుదేశం పార్టీ గతంలో తమ దగ్గర నుంచి దూరం అయిపోయింది, మళ్ళీ వచ్చింది, చిన్న పార్టీలైనా మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఈ పదాలన్నీ కూడా కొంత చిన్న పార్టీ దూరం అయినా ఏదో వస్తే మేము చేర్చుకున్నాము అని చెప్పడం మనకు కనిపిస్తుంది. కానీ ఈ ఎన్డీఏకు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా మాకు మంచి స్పందన వస్తుంది, మా విధానాన్ని ఆమోదిస్తున్నారు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవి చేయలేదు మోదీ. ఇట్స్ వెరీ ఫార్మల్, ఒక విధంగా లాంఛనంగా పైన అంటే పొత్తు అంటూ పెట్టుకోవడం ఎందుకంటే జగన్ ఒప్పుకోడు, వైసీపీతో ఉండదు కాబట్టి ఇక్కడ పొత్తు ఉండాలి కాబట్టి టీడీపీతో పెట్టుకున్నారు కానీ ఏమీ కలిసి రావట్లేదు, అంతా పైన జరుగుతుంది, బలవంత మాఘస్నానంలాగా ఉంది, ఇలాంటి అభిప్రాయాలు జనంలో బలంగా ఉన్నాయి. మోదీ మాట్లాడింది చూస్తే కూడా అంటే ఒకసారి కాదు, గతంలో సభల్లో మాట్లాడలేదు అంటే ఇంకా ఏదో అనుకుంటే, ఇప్పుడు ఆయన నేరుగా చెప్పిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిందే కమాండ్లో పూర్తిగా ఉన్న చోట తనే కదిలించి కూడా చాలా పైన చెప్పి వదిలేస్తూ ఉన్నారు. చూడండి మీకు తెలుస్తుంది, లేకపోతే మా వాళ్ళు బ్రహ్మాండంగా గెలుస్తున్నారు, నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, ఇట్లాంటివి చాలా చెప్తుంటారు ఆయన. ఇతర రాష్ట్రాల గురించి, కేంద్రం గురించి, ఏపీ గురించి ఎందుకు చెప్పడం లేదు? అంటే ఏపీలో ఈ రాజకీయ పరిస్థితిని ఇక్కడ తీసుకున్న వైఖరిని ఆయన ఓన్ చేసుకుంటున్నట్టుగా అక్కడ కనబడదు. అయితే అన్నారు కదా, అవినీతి ఆరోపణలు చేశారు కదా, అలాగే
ఇంకా ఓడిపోతారని అన్నారు కదా అంటే రాజకీయ నాయకులు ఆ మాత్రం ఎప్పుడు చేస్తుంటారు, అందులో ఇంకేమి రెండో అభిప్రాయం ఏం లేదు. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి జగన్ కూడా విశాఖ ఉక్కు సమస్య వచ్చినప్పుడు, ప్రత్యేక హోదా ఇటువంటిది వచ్చినప్పుడు కూడా బీజేపీ మీద విమర్శలు కొంచెం పెంచారు. అంతకుముందు ఆయన విమర్శలు చేసేవాళ్ళు కాదు. ఈయన విమర్శ చేశారు కాబట్టి, ఆయన ఓడిపోతారన్నారు కాబట్టి, నిజంగానే వాళ్ళు ఏదో తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు అనుకుంటే కూడా పొరపాటే. ఇప్పటికి కూడా మోదీ రేపు అవసరమైతే జగన్ మద్దతు తీసుకోవటం అనే అవకాశాన్ని అట్టిపెట్టుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ జాగ్రత్తగా చూసినప్పుడు మనకు కలిగేటటువంటి బలంగా కలిగేటటువంటి అభిప్రాయం అది. దాని మీద వివరణ ఇవ్వలేక చంద్రబాబు నాయుడు అవస్థపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో అసలు రెండో వైపు చూడకుండా బీజేపీతో ఉండాలి, మోదీతో ఉండాలన్నదే బల్లగుద్ది ఆయన చెప్తూ ఉన్నారు. దానివల్ల రాష్ట్రంలో వస్తున్న చిక్కులు ఇలాంటివి ఆయన అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి హిందూలో ఉంది. దాని కనుక చూస్తే ఒక స్పష్టమైన ప్రగాఢమైన ఆలోచన ధోరణి కనిపించదు. చాలా మామూలు భాషలో చెప్పడం, లేదా జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తుంది కాబట్టి దానికోసం ఓట్లు చీలకుండా ఉండాలని ఈ పొత్తు పెట్టుకున్నాము అని చెప్పడం తప్ప ఉమ్మడి కార్యక్రమం ఏంటి? ఉమ్మడి కార్యక్రమమే లేదు కదా, ప్రణాళికలకు వాళ్ళు బలపరచలేదు కదా, కాబట్టి ఉమ్మడి కార్యక్రమమే లేదు. అలాగే నిన్న చెప్పుకున్నట్టుగా కాపు రిజర్వేషన్లు ఇట్లాంటి అంశాల మీద కూడా పవన్ ఏమీ కొత్తగా ఆహ్వానించదగిన కామెంట్స్ ఏం చేయలేదు. రిజర్వేషన్లు ముఖ్యం కాదని, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి జరగాలని ఇటువంటివి చెప్పాడు. సరిగ్గా ఈ వైఖరే అలాగే కేంద్రంలో 400 పైన బీజేపీకి వస్తేనే దేశం బాగుపడుతుంది అని కూడా చెప్పారు. సరిగ్గా ఈ 400 పైన రావాలి అని పవన్ కళ్యాణ్ అంటున్న మాటే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళ ఆగ్రహానికి కారణమైంది. ఏదో రాజకీయ అవసరం కోసం పొత్తు పెట్టుకున్నాము అంటే పోనీలే అనుకున్నాము, కానీ అదే పనిగా మోదీని మోసుకుంటూ మోదీకి 400 పైన వస్తేనే దేశం బాగుపడుతుంది అని చెప్పడం ఏ విధమైనటువంటి రాజకీయం? మోదీకి 400 పైన వస్తే రాజ్యాంగం మొత్తాన్ని మార్చేస్తాడు, అప్పుడు మా దళితులు వీళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది, అందుకనే పవన్ కళ్యాణ్ ఓడిస్తాము, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవనివ్వము, ఈ స్లోగన్ తీసుకున్నాడు ఆయన. మరి మీరు తెలుగుదేశం తరఫున ఇంతకాలం అధికార ప్రతినిధిగా ఉండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటే ఎలా కుదురుతుంది అని ఇలాంటి ప్రశ్నలు ఆయన వేసినప్పుడు, మేము కాదు కదా ఆయన కదా మారాడు, రాష్ట్రంలో ఏదో మార్పు కావాలి పొత్తు పెట్టుకోవాలి అని చెప్పిన వాడు కేంద్రంలో మోదీ రావాలి, మోదీకి 400 స్థానాలు పైన రావాలి, 400 స్థానాలు వస్తే మోదీ రాజ్యాంగాన్ని అంటే అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, అంబేద్కర్ ఆశయాలే భగ్నం చేస్తాడు. అటువంటి వ్యక్తిని మేము ఎలా బలపరుస్తాం? అంబేద్కర్ ఆశయాలు భగ్నం చేసే వాళ్ళతో తెలుగుదేశం కలిసినప్పుడు మేము దాని నుంచి మేము సొంతంగా మేము ఇలా నిర్ణయం తీసుకుంటే పొరపాటు ఏంటి అని ఆయన చేస్తున్నాడు. అంటే ఈ మొత్తం చూసినప్పుడు బలాబలాల రీత్యా కానీ, పరస్పర సంబంధాల రీత్యా కానీ, మూడోది సామాజిక కోణంలో కానీ ఎన్డీఏ బీజేపీని జనసేన పూర్తిగా బలపరచడం అన్నది దిగువ వర్గాల ప్రజలకు మింగుడు పడని విషయంగా మారిందనేది మనకు స్పష్టమవుతుంది. అలాగే అవసరార్థం తెలుగుదేశంతో పొత్తు అనే ఒక తతంగం జరుపుకున్నప్పటికీ నరేంద్ర మోదీ దాంతో గట్టిగా దానికి ఏదో రాజకీయ ప్రాధాన్యత ఏమీ ఇవ్వడం లేదు. దూరం అయిపోయినా చిన్న పార్టీ అయినా ఏదో వాళ్ళతో పెట్టుకున్నాము, వాళ్ళతో ఉండాలి అలాంటి సంబంధాలని చెప్తున్నారే కానీ దానికి ఒక పెద్ద గౌరవం కానీ దానివల్ల ఇలాంటి ఫలితం వస్తుందన్న ప్రగాఢ విశ్వాసం కానీ ఏమీ వెలిబుచ్చడం లేదు. ఆయన నేరుగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడిన దాన్ని బట్టి మనకు కలిగేటటువంటి అభిప్రాయం. అలాగే దేశంలో మిగతా ప్రాంతాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుంది అనుకున్నని రావట్లేదని అనుకుంటున్నప్పుడు సహజంగా ఆయనకు అసలే అవకాశాలు తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి నమ్మకం లేకుండా పోతుంది. తెలంగాణలో మా సీట్లు పెరుగుతాయి అని చెప్పారు మోడీ, కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్పలేదు. సో ఎవరో చెప్పడం ఎందుకు, మోదీ మాటలను బట్టే మనం తీసుకోగలిగిన పాఠం తీసుకోవచ్చు.